హాయ్ అందరికీ. ఫైనల్‌గా మా ఆయన కోరిక మేరకు ఫ్యామిలీ మొత్తం కలిసి తిరువన్నామలైకి వెళ్తున్నామండి, అరుణాచల దర్శనానికి. చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాను నేను, స్కూల్ డేస్‌లో ఉన్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము చాలా ఇయర్స్ తర్వాత. మా ఊరు నుంచి తిరువన్నామలైకి 150 కిలోమీటర్స్ ఉంటుంది. సో, మార్నింగ్ 7:30కి బయలుదేరేసామండి. 7:30 అయినా కూడా ఆ రోజు మంచు కాస్త ఎక్కువగానే ఉంది. మధ్యలో ఆపి టిఫిన్ చేశాము. ఇంటి దగ్గర నుంచే టిఫిను ప్లస్ ఆఫ్టర్‌నూన్‌కి లంచ్ కూడా తీసుకొచ్చేసాము. ఇంకా చిన్న పాప ఉంది గదా! ఎందుకు బయట తినడం అని చెప్పి అత్తమ్మ వాళ్ళు మార్నింగే ప్రిపేర్ చేసేశారు. మోస్ట్‌లీ మేము ఇలా ఫ్యామిలీతో ట్రిప్స్ ఎళ్ళినప్పుడు ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్తూ ఉంటామండి. సో, ఎందుకంటే ఎక్కడైనా ఆపి సరదాగా మాట్లాడుకుంటూ తినడం అనేది బావుంటుంది గదా! సో, చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్ అండి ఇవన్నీ. 10:30కి అలాగా అరుణాచలంకి ఎంటర్ అయిపోయామండి. 10:30కి ఫుల్లు ఎండలున్నాయి ఇక్కడ. సమ్మర్ స్టార్ట్ అవ్వకముందే ఇలా ఉందంటే, సమ్మర్ వస్తే ఇంకెలా ఉంటుందో సిచ్యువేషన్. పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేస్తారు గదా! అప్పుడు ఈ రోడ్‌లో అస్సలు ముందుకుకి ఒక అడుగు వేయడానికి కూడా ప్లేస్ ఉండదంట. అంత జనాలుంటారంట గిరి ప్రదక్షిణ చేస్తూ. సో, ఇప్పుడు కూడా మేమెళ్ళిన ఈ టైంకి కూడా కొంతమంది ఇంత ఎండలో గూడా గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఎందుకంటే మన తెలుగు స్టేట్స్ నుంచి, ప్రపంచ నలుమూలల నుంచి వస్తూ ఉంటారండి ఇక్కడ దర్శనానికి ప్లస్ గిరి ప్రదక్షిణకి మెయిన్‌గా. సో, అంతటి ప్రాముఖ్యం గలదండి ఈ అరుణాచలేశ్వరుని గుడి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ తిరుమల దర్శించుకొని ఇక్కడికొచ్చి అరుణాచలేశ్వరుని దర్శించుకుంటారు. ప్లస్ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఎందుకంటే తిరుమల నుంచి 195 కిలోమీటర్స్ అండి ఇక్కడికి రావడానికి. సో, అందుకని చెప్పి తప్పకుండా అక్కడికొచ్చిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇక్కడికి వస్తూ ఉంటారు. కాబట్టి డే టైము, నైట్ టైము అలాగేం లేదు. ఏ టైం వాళ్ళకి కుదిరితే ఆ టైంలో గిరి ప్రదక్షిణ చేసి దేవుడిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు. మేము టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసామండి. సో, అక్కడ ఇలా నెయ్యి దీపాలు ప్లస్ కొబ్బరికాయ, పూజా సామాగ్రి అంతా అమ్ముతూ ఉంటారు. చాలామంది ఈ నెయ్యి దీపాలు తీసుకెళ్ళి గుడి లోపల స్వామివారి ముందు వెలిగిస్తూ ఉంటారు. సో, నెయ్యి దీపంతో స్వామివారిని ఆరాధిస్తే చాలా మంచిదని అందరూ నమ్ముతూ ఉంటారు. ఎంట్రన్స్ స్టార్టింగ్‌లో ఎవరైనా కొబ్బరికాయ కొట్టాలన్నా, లేకపోతే దీపం పెట్టాలన్నా, లేకపోతే కర్పూరం ఇలాంటివి వెలిగించాలన్నా ఇక్కడ వెలిగించుకోవచ్చు. సో, అక్కడ అత్తమ్మ కొబ్బరికాయ కొడుతున్నారు. ఇంకా అందరూ దండం పెట్టేసుకొని బయలుదేరదాం అనుకున్నాం. ఈలోపు ఒక పాప వచ్చింది. ఏంటంటే శివయ్య బొట్టు పెడుతూ ఉంది అందరికీ. సో, మనీ ఎంతో కొంత ఇస్తే తీసుకుంటుందన్నమాట. సో, నేను పిలిచాను పాపకి బొట్టు పెట్టిద్దామని చెప్పి. ఇంకా మా పాప కూడా నో చెప్పకుండా పెట్టుకుంటుంది. ఎందుకంటే ఏం చేసినా నో నో అంటుంది. బట్ పాప బొట్టు పెడుతూ ఉంటే హ్యాపీగా ఫీల్ అయ్యి పెట్టించుకుంటుంది. నాకు భలే క్యూట్‌గా అనిపించింది పాపని ఆ బొట్టులో చూస్తుంటే. ఎంతైనా వాళ్ళ పిల్లలు వాళ్ళకి ముద్దు కదండీ. సో, అలాగే నా బేబీ నాకు ముద్దుగా అనిపించిందనమాట. సో, ఇంకా పెట్టేసుకున్నాక ఇంకా అందరూ బయలుదేరేసామన్నమాట. ఇంకా మళ్ళీ టైం అయిపోతుంది కదా! సో, ఇంకా నేను చిన్నప్పుడు స్కూల్ డేస్‌లో ఉన్నప్పుడు టూర్ లాగా తీసుకొచ్చారు ఈ టెంపుల్‌కి. నాకేం గుర్తులేదు. బట్ ఇప్పుడు వస్తుంటే ఫస్ట్ టైం వస్తున్నట్టు అనిపిస్తుంది. ప్లస్ ఒక డివైన్ ఫీలింగ్ అనమాట. ఎదురుగా కనిపిస్తుంది కదా! అదే రాజగోపురం మెయిన్ ఎంట్రన్స్. చాలా పెద్దదిగా ఉంటుందండి ఆ గోపురం. దాని వెనకాలే కనిపిస్తుంది కదా! అదే కొండ. ఆ కొండ చుట్టూనే గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు అందరూ. రాజగోపురం దగ్గర నుంచి లెఫ్ట్‌లో ఒక క్యూ లైన్ ఉంటుంది. సో, అలా వెళ్తే లోపలికి ఎంటర్ అవ్వచ్చు. మోస్ట్‌లీ క్యూ లైన్‌లోనే వెళ్ళాలి. అక్కడ కొన్నిసార్లు గేట్లు ఓపెన్ చేసేస్తారంట. సో, అప్పుడు డైరెక్ట్‌గా వెళ్ళొచ్చనమాట. లేకపోతే ఇలా క్యూ లైన్‌లో వచ్చి లోపలికి ఎంటర్ అవుతూ ఉంటారు. ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, దక్షిణ భారతదేశంలో ఉన్న పంచభూతలింగ క్షేత్రాలలో ఈ క్షేత్రం ఒకటి. ఈ క్షేత్రం వచ్చి అగ్నిభూతంకు ప్రతీకంట. గిరి ప్రదక్షిణ చేస్తారు కదా కొండ చుట్టూ, ఆ కొండను అరుణాచలం అంటారు. అందుకే ఇక్కడున్న శివుణ్ణి అరుణాచలేశ్వరుడు అంటారంట. టెంపుల్ చాలా బాగుందండి. అండ్ ఇందులో ఉండే అరుణాచలేశ్వరుడు చాలా మహిమగల దేవుడండి. అందుకే ప్రపంచ నలుమూలల నుంచి దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు ఇక్కడికి. ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడండి, అదే అరుణాచలం కొండ. సో, ఆ కొండ చుట్టూనే గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు.
గిరి ప్రదక్షిణ టోటల్గా 14 కిలోమీటర్స్ ఉంటుందంట. ఈ టెంపుల్కి ఇంకొక ప్రత్యేకత ఉందండి. ఏంటంటే ఈ టెంపుల్లో 8 గోపురాలు ఉంటాయంట, చిన్నవి పెద్దవి కలిపి. సో టెంపుల్ బయట ఒక యాంగిల్ నుంచి చూస్తే గనక ఆ 8 గోపురాలు కనిపిస్తాయంట ఒకేసారి. మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్కి వెళ్తే కనుక తప్పకుండా ఇది ట్రై చేయండి, ఓకేనా. ఇంకా మేము దర్శనం కోసం క్యూ లైన్లో బయలుదేరామండి. సో పక్కనే జనం చాలామంది ఉన్నారు. ఏంటబ్బా అని అడిగితే అక్కడ అన్నదాన సత్రం ఉందంట టెంపుల్దే. సో ఫుడ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. టైం ఇంకా అవ్వలేదేమో మేబీ. టైం 11:30 సంథింగ్ అనుకుంటా. సో 12:30కి అలా ఓపెన్ చేస్తారంట. సో ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదండి, ప్రతి ఒక్కరూ హోటల్స్లో రెస్టారెంట్లో మనీ పెట్టి భోంచేయలేరు కదా. సో అలాంటి వాళ్ళకి టెంపుల్లోనే అన్నదాన సత్రం ఉందన్నమాట. సో అందరూ ఇక్కడ వచ్చి భోంచేస్తారు. పాప చూడండి ఎంత హ్యాపీగా పరిగెడుతూ వెళ్తుంది క్యూ లైన్లో. కాసేపు అయ్యాక పాపం చాలా ఇబ్బంది పడిపోయిందండి. అలా ఎందుకు అయిందంటే మేము ఒక చిన్న పొరపాటు చేశామండి థంబ్‌నెయిల్‌లో చెప్పినట్టు. యాక్చువల్లీ ఫ్రీ దర్శనం ఉంది, ప్లస్ 50 రూపీస్ టికెట్స్ కూడా ఉందన్నమాట. మేము 50 రూపీస్ టికెట్స్ తీసుకుంటే బాగుండేది. సో దగ్గరగానే ఉంటుంది కదా, ఏముందిలే త్వరగా దర్శనం అయిపోతుంది అని చెప్పి ఫ్రీ దర్శనానికే వెళ్ళామన్నమాట. చూడ్డానికేమో దగ్గరగా ఉన్నట్టు ఉంది కానీ బట్ చుట్టూ తిరగడం వల్ల చాలా కిలోమీటర్స్ తిరిగినట్టు అనిపించిందండి. అంటే పెద్దవాళ్ళైతే ఓకే కానీ బట్ చిన్నపిల్లలతో సో అలా అంత మంచి ఎండలో అంత దూరం అంటే కష్టమవుతుంది కదా. సో పాప కాసేపు సపోర్ట్ చేసింది కానీ తర్వాత పాపం చాలా ఇబ్బంది పడిపోయింది. సో మీరు కూడా పిల్లలతో ఈ టెంపుల్కి వెళ్ళాలనుకుంటే 50 రూపీస్ దర్శనం టికెట్స్ తీసుకోండి. దర్శనం త్వరగా అయిపోతుంది, పిల్లలకి ఏం ఇబ్బంది లేకుండా ఉంటుంది. మొత్తానికైతే టైం కాస్త ఎక్కువైనా అరుణాచలేశ్వర దర్శనం బాగా జరిగిందండి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషను మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.